రాజకీయాలకు వచ్చే పక్కన పెడితే మీ పర్సనల్ లైఫ్కి వస్తే ఎలా ఉన్నారు? మాధురి గారు ఎలా ఉన్నారు? మీ ఇద్దరు లైఫ్ ఎలా ఉంది? ఏముందండి, పర్సనల్ లైఫ్కి వచ్చేటప్పటికి ఇప్పుడు వాణి అనే వ్యక్తి నాకు శ్రీనివాస్ గారే కావాలి అని అనుకుని ఉంటే గొడవ ఇంతవరకు రాదు. తను ఎంతసేపు ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి, పదవులు కావాలి అంటే అవి కూడా ఇచ్చేసాను. ఆస్తులు ఇచ్చేసాను, ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చేసాను, అన్నీ ఇచ్చేసే కదా ఉన్నాను. అయినా ఇంకా ఉన్నిళ్ళు కూడా ఇచ్చేయాలని ఒక రాంగ్ కాన్సెప్ట్తో ఆమె వెళ్ళారు. అయినా సరే ఆమెకి ఏ లోటు లేకుండా చేసాను. ఫ్యాక్టరీ ఒకటి ఉంటే అన్నమాట ప్రకారం రాసేసినాను. ఇప్పుడు ఒక 7-8 కోట్ల రూపాయల విలువైన బిల్డింగ్ ఉంది, అందులో హాయిగా తను ఉండొచ్చు. పిల్లలు నేను చూసుకుంటున్నాను, అన్నీ కూడా ఏ లోటు లేదు. రెండో పాపకి పెళ్లి చేయాలి, తను కూడా డిగ్రీ పూర్తయింది, MBBS. పెద్ద పాప కూడా డాక్టర్, ఇప్పుడు PG చేస్తుంది. తను ఎప్పుడంటే అప్పుడు వివాహం చేయాలి. దానికి మేము పిల్లలకి అగ్రభాగాన్ని పెట్టాలంటే నాకు 2 పిల్లలు, నాకు నమ్ముకొని వచ్చిన, నన్ను ఒంటరిని చేసేసినప్పుడు, వాడిని ఇంటికి తాళాలేసి పంపించేసినప్పుడు నేనున్నానని చెప్పి తన స్వార్థం తను చూసుకోకుండా ఆ రోజు నిలబడిన వ్యక్తి మాధురి. ఆ కష్టం నుంచి ఈ రోజు వరకు నేను ఉంటాను అని చెప్పి నా కోసం నిలబడినటువంటి మాధురిని కూడా న్యాయం చేయవలసిన బాధ్యత నాకుంది. ఇది రైటా రాంగా, సమాజానికి ఇది తప్పదు కదా, ఇలాంటి వ్యక్తిలా చేయొచ్చా, ఇది ఏంటి సందేశం ఇస్తున్నారని చాలామంది విశ్లేషకులకు ఉండొచ్చు. కానీ తప్పని పరిస్థితిలో నేను నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని నేను చాలాసార్లు చెప్పాను. అలాగని ఈ అమ్మాయికి అన్యాయం చేయలేను. అటు కుటుంబ బాధ్యత నిర్వహించాలి, వాణికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండకూడదు, హాయిగా ఉండాలి, కుటుంబం బాగుండాలి, పిల్లలు బాగుండాలి. అలాగని మాధురి కూడా బాగుండాలి. మాధురికి ఉండిన పిల్లలు 3 ఉన్నారు, వాళ్ళు బాగుండాలి. వాళ్ళకి ఉన్నత స్థాయికి తీసుకురావాలి, వాళ్ళకి బాగా చదివించాలి, చిన్నపిల్లవాళ్ళు కూడా తేవాలి. కాబట్టి మేమిద్దరం కలిపి ఒక ఆలోచన తీసుకున్నాం. ఎవరికి ఇబ్బంది జరగకూడదు. ఎవరెవరో విశ్లేషకులకి అంటారు, అన్ని ఎవరికి మీరేమి మా మీద కనికారం చూపించాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఆర్థికంగా అందరూ బాగున్నారు, పిల్లల్ని చూసుకుంటాం, వాణికి నష్టం లేదు, వాణి కోరుకున్నదే జరిగింది. శ్రీనివాస్ టెక్కల్లో ఉండకూడదు, శ్రీనివాస్ ఇల్లు విడిచిపెట్టి పోవాలి, ఆ ఎమ్మెల్యే టికెట్ నాకు కావాలి, అదే కోరుకున్నారు, అదే జరిగింది. నేనేం అన్యాయం చేయలేదు, ఆమె కోరుకున్నదే చేశాను. వాణి గారికి అన్ని ఇచ్చాను, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాను, ఆస్తులు ఇచ్చాను, ఇల్లు ఇచ్చాను అంటున్నారు. కానీ అసలైంది ఇవ్వలేదేమో కదా, మీ మనసు ఇవ్వలేదేమో. మనసు మాధురి గారికి ఇచ్చారు, మనసు వద్దనేసింది కదా. ఆయన నాకు అక్కర్లేదని చెప్పాను, ఆయన నాకు అక్కర్లేదు, విడాకులు ఇచ్చేయండి అని చెప్పాను. పెద్ద మనుషుల దగ్గర కూడా చెప్పాను. మనసు ఆవిడకి ఇచ్చుంటే ఆవిడ మాట అనేది అన్నదంటే ఎలా 28 సంవత్సరాలు లేనిది ఇప్పుడు ఎలా వచ్చింది? పెళ్ళైన 28 సంవత్సరాలు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది? అసలు ఆమెకే ఆ కోరిక పుట్టింది, ఎమ్మెల్యే అవ్వాలి, శ్రీని అవసరం లేదనుకుంది. సరే ఎమ్మెల్యే టికెట్ జగనన్నకు నచ్చ చెప్పేసి ఇచ్చేసి వచ్చాను. అది కూడా నిలబెట్టుకోలేకపోతాను, మళ్ళీ నేనే పోటీ చేయాల్సి వచ్చింది. సో ఏదేమైనప్పుడు కూడా సార్ మేడం, ఎవరు కోరుకున్నదే అది జరుగుతుంది. ఆమె కోరుకున్నది తనకు జరుగుతుంది, మాధురి కోరుకున్నది మాధురికి జరుగుతుంది. వీళ్ళందరి మధ్య అన్ని నడిపించవలసిన బాధలు, బాధ్యతలు, కష్టాలు, ఇబ్బందులు, ఆవేదనలు అన్నీ నావే. ఇవన్నీ నడిపించుకుంటే ఇలా సిస్టమ్ నడపాలి, కుటుంబాన్ని నడపాలి, ప్రజలతో అవి నడపాలి, వ్యాపారాలు నడపాలి, మల్టిపుల్ టాస్క్స్ ఇవన్నీ ఫేస్ చేస్తూ ముందుకెళ్ళాలి. ఎవరికి అన్యాయం జరగకూడదు, ఎవరు ఇబ్బంది పడకూడదు.